ప్రజా టీవీ తెలుగు న్యూస్. క్షమించాలి. ఆ రోజు చూసాం మనం ఎంత హీనంగా రాజధాని మహిళలను ఎలాగో మాట్లాడారు. అసలు వాళ్ళకి నోరేనా కుప్ప తొట్టేనా అర్థం కాని పరిస్థితి. ఆ మహిళల్ని వాళ్ళు రాజధాని భూములప్పుడు వాళ్ళని ఎన్నో విధాలుగా అవమానాలు చేశారు. వాళ్ళు ఈదుల్లోకి లాగారు, వాళ్ళు చీరలు లాగారు. అయినా కానీ వాళ్ళు అన్ని విధాలుగా ఇబ్బందులు పడి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అందరూ ఊపిరి పీల్చుకున్న సమయంలో మళ్ళీ రాజధాని మన మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసే విధానం చూసాం. అన్ని ఓర్చుకోలేక ఈ రోజు రాజధాని రైతుల మీద అలాగే మహిళల మీద ఈ రోజు బోర్డు చల్లే కార్యక్రమం మనం చూసాం. ఎలాగా మాట్లాడారో చూసాం. ఈ రోజు ఆ మాటలు చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుసేటుగా ఉంది. రాజధానిలో ఉండే మహిళలు, వేసులు, అందరూ సెక్స్ వర్కర్లు అందరూ కూడా ఎయిడ్స్ వచ్చింది అని చెప్పి మాట్లాడడం అసలు ఎంత అసభ్యకరంగా ఉందంటే, ఆ కేఎస్ఆర్ కావచ్చు, కృష్ణరాజు కావచ్చు, వాళ్ళు కూడా ఒక భార్య ఉంటుంది, ఒక తల్లి ఉంటుంది, ఒక ఆడబిడ్డలు ఉంటారు. అంతమంది కుటుంబాన్ని పట్టుకొని కూడా ఇంత హీనంగా మాట్లాడడం చాలా బాధాకరం. మనం చూసాం 2024 ముందు మన శాసనసభలో మన గౌరవ ముఖ్యమంత్రి సతీమణి ఎంత హీనంగా మాట్లాడారో మనందరం కూడా చూసాం. దానికి ప్రతిఫలం 2024 జూన్ 4న మొత్తం రాష్ట్ర యావత్ ప్రజలందరూ కూడా ఎలా తీర్పిచ్చారో 164 సీట్లతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. అయినా ఈ రోజు ఆ ప్రతిఫలం ఈ రోజు అందరూ కూడా ఊసలు లెక్క పెట్టుకునే పరిస్థితి. ఒక సామెత ఉంది, మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ పూజించబడతారని. కానీ ఈ రోజు ఈ వైసీపీ నాయకులు, ఈ పేటీఎం నాయకులు, ఈ బులుగు మీడియా నాయకులు అందరూ కూడా రాష్ట్రం యావత్తు మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే భారతిరెడ్డి కావచ్చు, ఈ ఛానల్ నడిపే భారతిరెడ్డి మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కూడా వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆల్రెడీ కేఎస్ఆర్ని అరెస్ట్ చేశారు. అలాగే కృష్ణరాజు ఎక్కడున్నా సరే ఏ బొక్కలో దాముకున్న వాడికి బెండు తీయాలని చెప్పి కూడా మేము మహిళలందరూ కూడా కోరుతా ఉన్నాం. ఇలా కొడుకల్ని ఇలాగ వదిలేస్తే రాష్ట్రంలో మహిళలను కూడా ఎక్కడ కూడా బతికే పరిస్థితి కాదు. ఎందుకంటే ఈ రోజు మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళ క్యారెక్టర్లు అనలైజ్ చేస్తూ ఈ రోజు అంత హీనంగా మాట్లాడారంటే ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ, దేశంలో ఉన్న మహిళలందరూ కూడా గుర్తించాలి. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడిన మాటలకి ఇలా కొడకల్ని చెప్పులతో కొట్టండి, చాటలతో కొట్టండి, ఉరి తీయండి అని చెప్పి అందరూ కూడా ఎంతో బాధ వ్యక్తం చేసే పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా మేము ఒకటే కోరుతాను, చంద్రబాబు నాయుడు గారు క్షమించాలి మమ్మల్ని. మీరు మాకు క్రమశిక్షణ నేర్పించారు, కానీ ఈ రోజు క్రమశిక్షణ కూడా పక్కన పెట్టి మేము మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతిన్న ఈ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలకి. అలాగే హోమ్ మినిస్టర్ అందరూ కూడా అనిత గారు కావచ్చు, మహిళా కమిషనర్ కావచ్చు, ఎస్సీ కమిషన్ కావచ్చు, ఈ రోజు అందరూ కూడా వాళ్ళకి మామూలు శిక్షణ కాదు, ఖచ్చితంగా ఉరి శిక్ష వేసే విధానం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇలాగా వదిలేస్తే ఇంకా పేటీఎం బ్యాచ్ నా కొడుకులు వచ్చి మహిళల్ని హీనంగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఒంట్లో ఒడుగు పుట్టాలి. ఇలా కొడుకులకి వేసే శిక్షకి ప్రతి ఒక్క యావత్ మహిళలు కూడా ఈరోజు తలెత్తుకుని తిరిగే విధానంగా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పట్టణ అధ్యక్షురాలు